హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఇలా కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆరోసారి. సో దీనికి సంబంధించిన బడ్జెట్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. వివిధ శాఖలు వాటికి కేటాయింపులకు బడ్జెట్ వివరాలలో రక్షణ శాఖకు సంబంధించి 6.2 లక్షల కోట్ల రూపాయలను అయితే మనకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా రైల్వేకి వచ్చేసినట్లయితే 2.55 లక్షల కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. ఉపరితల రవాణా జాతీయ రహదారులకు 2.78 అంటే 2,78,000 లక్షల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. హోంశాఖ కనుక చూసుకున్నట్లయితే 2.3 లక్షల కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. గ్రామీణ అభివృద్ధికి 1.77 లక్షల కోట్ల 1,77 లక్షల రూపాయలు అయితే మనకు గ్రామీణ అభివృద్ధికి అయితే కేటాయించడం జరిగింది. రసాయనాలు ఎరువులకు సంబంధించి 1,68 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. అదేవిధంగా కమ్యూనికేషన్లకు సంబంధించి 1,37 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయం రైతు సంక్షేమంకు సంబంధించి 1,27 లక్షల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి 6,02 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. రోడ్డు రవాణా శాఖకు సేమ్ 2.78 లక్షల రూపాయల కోట్లు. అదేవిధంగా రైల్వే శాఖకు వచ్చేసి 2.55 లక్షల కోట్లు. వినియోగదారుల వ్యవసాయ వ్యవహారాల శాఖకు వచ్చేసి 2.13. హోంశాఖకు వచ్చేసి సేమ్ అండి, ఇక్కడ ఇది పీడిఎఫ్ వచ్చింది. సో కెమికల్ ఫర్టిలైజర్ శాఖకు వచ్చి 1,68 లక్షల రూపాయలు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు వచ్చేసి 1,27 లక్షల రూపాయలు. సో వివిధ పథకాలకు కేటాయింపులకి ఇలా అని చెప్పేసి గ్రామీణ ఉపాధి హామీ సంక్షేమం 86,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా సోలార్ విద్యుత్ గ్రేడ్కి సంబంధించి 8,500 కోట్ల రూపాయలు. ఆయుష్మాన్ భారత్కి సంబంధించి మనకు 7,500 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మరి సెమీ కండక్టర్లు డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి అయితే 6,903 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. పారిశ్రామిక ప్రోత్సాహాలకు వచ్చేసి మనకు 6,200 కోట్ల రూపాయలు. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి 6,600 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. సో ఇది ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ వీడియోని అయితే పాజ్ చేసి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇలాంటి బడ్జెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 2024కి సంబంధించి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.